హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ ద మ్యాచ్ వచ్చేసి ఇదొచ్చేసి ప్రో కబడ్డీ లీగ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకైతే తెలుగు టైటన్స్ అయితే డామినేట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా యూపీ యోధర్స్ అయితే డామినేట్ చేసింది. అండ్ డామినేట్ చేసినప్పటికీ లాస్ట్ 5 మినిట్స్ ఉన్నప్పుడు మంజిత్ వచ్చేసి పెద్ద రైడ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇదొచ్చేసి రైడ్ ఆఫ్ ద సీజన్ అని చెప్పుకోవచ్చు. మన పీకేఎల్ సీజన్ 11లో అండ్ ఆ రైడ్ ఏంటంటే మనకైతే టోటల్లీ బోనస్ ప్లేస్ మనకైతే 5 ప్లేస్ని అయితే అవుట్ చేసి టోటల్లీ 6 పాయింట్స్ అయితే తేవడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని చెప్పుకోవచ్చు. మన ప్రో కబడ్డీ లీగ్లోనే మనకు అన్ని సీజన్స్ కాదు ఈ లీగ్లోనే మనకైతే పెద్ద రైడ్ అని చెప్పుకోవచ్చు. మనకైతే గేమ్ చేంజర్గా. అండ్ ఆ రైడ్తోనే మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ అయితే యూపీని ఆల్అవుట్ చేసినప్పటికీ మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ అయితే 1 పాయింట్ లీడ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఆల్అవుట్ చేసిన తర్వాత మనకైతే కేవలం 1 పాయింట్ అయితే లీడ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది మన తెలుగు టైమ్స్ టీమ్ కాబట్టి. మనకైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఆడాల్సి అయితే ఉండేది. కానీ మనకైతే సాగర్ వచ్చేసి కొంచెం మిస్టేక్ చేయడంతో మనకైతే స్కోర్స్ అయితే ఈక్వల్ కావడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత రైడ్కి వెళ్ళిన విజయ్ మాలిక్ వచ్చి సెల్ఫ్ అవుట్ అయితే కావడం అయితే జరిగింది. టోటలీ తన మీద అయితే ప్రెషర్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి దానివల్ల ఆ తొందరలో హ్యాండ్ వచ్చేసి లాబీలో అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ దాంతో సెల్ఫ్ అవుట్ అయితే కావడం అయితే జరిగింది. అండ్ యాక్చువల్లీ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ వచ్చేసి టై అయ్యేది. కానీ మనకైతే లాస్ట్ రైడ్లో గగన్ గౌడ వచ్చేసి మనకైతే 2 పాయింట్స్ అయితే తీసుకెళ్ళాడు కాబట్టి అందువలన మనకైతే 3 పాయింట్స్తో యూపీ యోధర్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది. కానీ మన టైటన్స్ వచ్చేసి ఛాన్స్ అలా గట్టిగా అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్లీ మంజిత్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రైడర్ వచ్చేసి మనకైతే ప్రతి టీంలో అయితే ఉండాలి. అది కూడా మన టీంలో ఉండడం అనేది మన టైటన్స్ వచ్చేసి లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ రైడ్ జరిగిన తర్వాత మంజిత్కి అయితే ఇంజురీ అయినట్లయితే తెలిసింది కాబట్టి మనమైతే కోరుకుందాం మంజిత్కి వచ్చేసి అంత పెద్ద ఇంజురీ కావద్దు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో తప్పకుండా ఆడాలని అయితే మనమైతే కోరుకుందాం కాబట్టి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 9th డిసెంబర్కి బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ మ్యాచ్లో మనకైతే తప్పకుండా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. అండ్ యాక్చువల్లీ యూపీ యోధర్స్ మీద అయితే గెలవాలి. కానీ కొంచెం ఆ ప్రెజర్ ఉండడం వలన మనకైతే మ్యాచ్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి. చూద్దాం మనకైతే నెక్స్ట్ మ్యాచ్ అయితే బెంగాల్తో అయితే ఉంది కాబట్టి. ఈ మ్యాచ్లో మన తెలుగు టైమ్స్ టీమ్ తప్పకుండా గెలిచే ఛాన్స్ అయితే ఉన్నట్లయితే తెలిసింది. అండ్ యూపీ యోధర్తో జరిగిన మ్యాచ్లో మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.